పన్నుల పేరుతో అధికారులు పీడించడమే గాక సామాన్యుల పొట్టగొట్టి ఆ డబ్బును కాంట్రాక్టర్లకు పంచిపెడుతున్నారు అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. పన్ను అన్న మాట వింటేనే సామాన్యులు బెంబేలెత్తిపోయే పరిస్థితి దాపురించిందని అంటున్నారు. మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా ట్యాక్స్ వేయడమే కాక నోటీసుల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పుతున్నారంటూ ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. పన్ను బకాయిలు వసూలు చేయాలంటూ మంత్రి నారాయణ ఇటీవల కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలా ఆయన నోటి నుంచి మాట రావడమే ఆలస్యం. మున్సిపల్ అధికారులు సామాన్యుల ఇళ్ల మీద పడిపోయారట. ట్యాప్ కనెక్షన్ లేని వారికి సైతం కుళాయి పన్నులు వేసేసి మాకు లేదు మొర్రో అని మొత్తుకున్నా వినకుండా ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేశారన్న ప్రచారం సిటీలో జరుగుతోంది. చిన్న చిన్న ఇళ్లకు కూడా వేలాది రూపాయల పన్నేసి కట్టని వారికి నోటీసులు ఇచ్చారు. ఈ అతి వ్యవహారంపై ప్రజల్లో బాగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోడ్డు మీద చిన్న టేబుల్ పెట్టుకుని పాలమ్ముకునే వారికి పన్నులు వేశారట నెల్లూరు అధికారులు. నిరుపేదలు అని కూడా చూడకుండా పన్నులు కట్టమంటూ ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల ట్యాక్స్ కట్టలేదని కుళాయి కనెక్షన్ తొలగించడం వివాదాస్పదమైందే. వాస్తవానికి గత 15 ఏళ్లుగా నెల్లూరులో ట్యాక్స్ అసెస్మెంట్ జరగలేదు. అలాంటిది రాత్రికి రాత్రే కుళాయి ఆస్తి ఖాళీ స్థలాలకు అంచనాలు తయారు చేసి వేలాది రూపాయలు బిల్లులు చేతిలో పెట్టారట అధికారులు. తాము డివిజన్ పర్యటనలకు వెళ్తూ ఉంటే ఇలా వేల రూపాయలు పన్నులేంటి, ఈ వసూళ్లు ఏంటంటూ ప్రజలు నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ లీడర్స్. కుళాయి కనెక్షన్ లేని వారికి కూడా వాటర్ ట్యాక్స్ విధించడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల మంత్రి నారాయణకి చెడ్డ పేరు వస్తోందన్నది వాళ్ళ బాధ. అధికారులు తమ ప్రతాపం మొత్తాన్ని సిటీలోనే చూపిస్తున్నారట. నోటీసులిచ్చి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీలోనే చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి ముక్కు పిండి 130 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేసిన అధికారులు ఇప్పుడు ఆ డబ్బుతో కాంట్రాక్టర్స్ కి బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్స్ కోసమే అధికారులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా అంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో నాటే ఒక్కో మొక్కకు 12,000 ఖర్చు చేస్తున్నారన్న వైసీపీ ఆరోపణలను అటుంచితే అసలు సమ్మర్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవడమే కామెడీగా ఉందన్న టాక్ టీ బంకుల వద్ద వినిపిస్తోంది.